క్రీస్తుతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలకు, వీక్షకులకు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 25, 26 చరణాలు. దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు, సద్భావము గలవారి ఎడల నువ్వు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నువ్వు వికటముగా నుందువు. ప్రభునందు ప్రియులారా, చదవబడిన వాక్యములో మనం ఆలోచించినట్లయితే ఏమండి, ఆయన రాజుగా యాజకునిగా ఆయన కార్యాలు మనకు కనబడుతున్నాయి. లోకంలో జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా ఆయన ఎక్కడో మౌనంగా లేడు. లోకంలో జరుగుతున్న వాటన్నిటినీ ఆయన దృష్టించి చూస్తున్నాడు. వ్యక్తిగత జీవితమైనా, దేశాల్లో జరుగుతున్న సంఘటనలైనా, మన పక్కన జరుగుతున్న సంఘటనలైనా, అబద్ధ మత పద్ధతులైనా ఆయన అన్నీ చూస్తున్నాడు. మతోన్మాదులను చూస్తున్నాడు, దయగల వారిని కూడా చూస్తున్నాడు. కాబట్టి దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు అంటూ శ్రమపడు వారిని నువ్వు రక్షిస్తావు. యాజకునిగా ఆయన విజ్ఞాపన చేస్తున్న దేవునిగా ఆయన తన కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. మనుషుల ఆలోచనలు, మాటలు, క్రియలు అన్నీ ఆయనకి తెలుసు. వారి క్రియలను బట్టి ఆయన వారికి ఏం ఇస్తాడు? ప్రతిఫలము ఇస్తాడు. చూడండి, మనం చిన్నప్పుడు నాణ్యాల ఆట ఆడేటప్పుడు ఎదుటివాడు 6 నాణ్యాలు పెట్టాడు అనుకోండి, మనం కూడా 6 నాణ్యాలు పెట్టి అండ్ 6 రూపాయలు పెట్టి మనం చిన్నప్పుడు ఏమండి రక్షణ లేనప్పుడు ఆడేవాళ్ళం. అంటే అవతల వ్యక్తితో ధీటుగా ఆ పన్ను పెట్టాలా, ఆడ 6 రూపాయలు పెడితే మనం 6 10 రూపాయలు పెడితే మనం 10 రూపాయలు పెట్టాలా అని ఒకప్పుడు పోటీ పడి ఆడేవాళ్ళం కదూ. యేసు కూడా అలాగే చేస్తాడు. మొర్దెకై కొరకు సిద్ధపరిచిన ఉరికొయ్య మీద అండి ఆ ఏర్పాటు చేసిన ఆమానే ఉరి తీయబడ్డాడు. బాగా వినండి. యాకోబు ఏసావును మోసం చేస్తే లాబాను యాకోబును మోసం చేశాడు. దావీదు తను చేసిన వ్యభిచారానికి, పాపానికి, నరహత్యకు ఫలితం తన ఇంట్లోనే కోశాడు. దేవుని క్రియలు అన్నీ మనకు అర్థం కాకపోయినా వాక్యం ఇలా చెప్తుంది, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అనే సూత్రం మాత్రం మనకు అందరికీ తెలుసు. ఈ సూత్రం అందరికీ వర్తిస్తుంది సుమా. కాబట్టి జాగ్రత్త కలిగి దేవునిలో నిలకడగా జీవించి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని దేవుని సాక్షులుగా వాడబడదాం. మరణాత శలం. ఆమెన్.